నమస్తే. వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయాల గురించి మనతోటి మాట్లాడటానికి గంగాధర్ తాటి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు. సార్ నమస్కారం గంగాధర్ గారు. సార్ ఏంటి ప్రస్తుతం మావిగన్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి జపం చేసేస్తున్నారు, మావిగన్ జపం. సో, అయితే ఈ మావిగన్ నిజంగానే ఉపయోగపడే అంశమా? లేకపోతే ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అసలు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అమరావతికి చట్టబద్ధత లభించిందని సంబరాలు చేసుకోవాలా? లేకపోతే జగన్ మావిగన్ అంటున్నాడు, మళ్ళీ ఏంటిది అనే కన్‌ఫ్యూజన్‌లోకి వెళ్ళిపోవాలా? ముందుగా అందరికి నమస్కారం. ఇక్కడ అతను ఆయన కన్‌ఫ్యూజన్‌లో ఉండేసి ఆయనే దాంట్లో అది మాట్లాడేస్తున్నారండి. సో, దీంట్లో జనాలు యాహ్! కన్‌ఫ్యూజ్ అవ్వాల్సినంత ఇది గాని ఏమీ లేదు. ఫస్ట్ థింగ్ అతను యాహ్! మాది అని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇది అంటున్నారు కదా! సో, ఆల్రెడీ అవును సార్. సీఆర్‌డీఏ పరిధొచ్చేసరికి ఆల్‌మోస్ట్ పామర్రు దాకా ఉంటది. సో, ఆ హ్మ్. పామర్రు నుంచి ఒక 20 కిలోమీటర్స్ సంథింగ్ ఇది ఉంటుందన్నమాట. ఆ రేడియస్‌లోనే ఇది ఉండదు. అలాగే రీసెంట్‌గా చూస్తే గూడా ఒక 2, 3 మంత్స్ నుంచి గూడా అటు మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర గారు వీళ్ళందరూ చాలా రిప్రజెంటేషన్స్ ఇది ఇస్తున్నారనమాట సీఆర్‌డీఏకి. ఇది మచిలీపట్నాన్ని కూడా ఇందులో కలపాలి అని. సో, ఇతను కొత్తగా చెప్పింది ఏమీ లేదు. ఆల్రెడీ అందులో ఉన్నదాన్నే అతను మళ్ళీ రిపీట్ చేసేసి ఇది మాట్లాడారనమాట. అంతకు మించి ఓకే. ఇంకేం లేదు. ఇక మళ్ళీ అయితే ఆయనొస్తే మళ్ళీ మారుస్తారా? లేకపోతే ఏంటి? యెస్. అదే నేను అడగబోతున్నాను. నేను అదే అడగబోతున్నాను. మేమొచ్చేస్తే మార్చేస్తామని జెప్పేసి అంటున్నారు గదా! ఓకేనండి. ఇప్పుడు ఆయన ఇదివరకున్నారు 2019 ఎలక్షన్స్ ముందేమని చెప్పారు? నేను ఇదే రాజధాని ఇక్కడి నుంచి మారదు అన్నారు. ఆయనొచ్చిన తర్వాత ఇల్లు కూడా కట్టుకున్నానని జెప్పారు. ఆ తర్వాత మార్చడానికి ఇది ట్రై చేశారు. ఆ తర్వాత అవును. ఉండేసి సరే మీరు 3 రాజధానులు అన్నారు గదా! మరి ఎందుకు మార్చలేకపోయారు అని అనేసంటే, అతను చెప్పే సమాధానం ఏంటంటే, వీళ్ళు కోర్ట్‌లో కేసులేసి ఇవన్నీ ఆపేశారు. అందుకనే మేము మార్చలేకపోయాము అని అనేసి చెప్తా అవును. ఉంటారు. అలాగే వాళ్ళే ఆ 3 రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకున్నారు 2023 ఆ టైంలో. అలాగే అవును. ఫస్ట్ 2020 ఆ టైంలో ఏపీ సీఆర్‌డీఏ దీన్ని రద్దు చేశారు కదా! దాన్ని మళ్ళీ రీస్టోర్ అవును. చేశారన్నమాట. సో, హ్మ్. ఇప్పుడు ఏపీసీఆర్‌డీఏ అనే ఒక యాక్ట్ అలాగని రాష్ట్ర పరిధిలో ఉన్నప్పుడే వీళ్ళు ఏమి మార్చలేకపోయాము అనేది చెబుతున్నారు. వీళ్ళంతట ఈళ్ళే అవును. ఒప్పుకున్నారు గదా! ఇప్పుడు అవును. అదే ఏపీసీఆర్‌డీఏ దీన్ని పార్లమెంట్‌లో కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్‌లో యాడ్ చేసి పెట్టారు. క్యాపిటల్ ఇది అని. అలాంటప్పుడు ఓకే. ఇంకేం మార్చేస్తారు వీళ్ళు? ఆల్రెడీ ఓన్లీ ఏపీసీఆర్‌డీఏ అనేది స్టేట్ పరిధిలో దానిలో ఉన్నప్పుడే ఈళ్ళు మార్చలేకపోయింది. ఇది పార్లమెంట్‌లోకి గూడా వెళ్లి అక్కడ గూడా ఆమోదం పొందిన తర్వాత దాదాపు అన్ని పార్టీలు 95% అవును. దాదాపుగా అందరూ ఆమోదించారు. అలాంటి దాన్ని యెస్. వీళ్ళు ఇంకేం మార్చగలుగుతారండి? ఏదో ఆయన అయితే కన్‌ఫ్యూజన్‌లో ఆయన ఏదో చెప్పాలని చెప్పుకోవటమే అన్నమాట. అయితే జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పే మాటేంటంటే, అసలు రాజ్యాంగంలోనే రాజధాని అనే పదం లేదు అని జెప్పేసి మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా తీసుకోవచ్చు? నిజంగా ప్రజలందరిని గూడా నిజమేనా? అసలు రాజ్యాంగంలో రాజధాని అనేది ఉండదా? ఆ పదం లేదా? అని జెప్పి ఆలోచించే విధంగా తయారు జేస్తున్నారు గదా! సరే రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఉందా? లేదా? అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ థింగ్ హ్మ్. అదే రాజ్యాంగంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ లీడర్ అనేది కూడా ఎక్కడా లేదండి. అది ఓకే. అపోజిషన్ లీడర్ అనేది ఉంది. 1977 సాలరీస్ యాక్ట్ అని ఉంటుంది. అందులో మాత్రమే ఓకే. అపోజిషన్ లీడర్ అనేసి యాక్ట్. సో, మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడుండేసి నేను కోర్ట్‌లో కేసేసాను. నాకు అపోజిషన్ లీడర్ స్టేటస్ వస్తది. అదొచ్చిన తర్వాతే నేను దీనికెళ్తాను అసెంబ్లీకి అనేసి జనాలను ఎందుకు మభ్యపెడుతున్నారు? అది కూడా రాజ్యాంగంలో లేదు కదా! అలాగే ఇంకోటి చూస్తే ఈయన ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. మీకు మన అవును. రాజ్యాంగంలో ఎక్కడా కూడా రాజకీయ పార్టీల గురించి మెన్షన్ చేయలేదండి. లేదు. హ్మ్. రాజకీయ పార్టీలు అనేది కూడా ఉంది ఏంటంటే అది ఒక సెపరేట్ యాక్ట్ 1955 ఆ టైంలో పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ అని అనేసి ఉంది. దాని ద్వారా యెస్. వచ్చింది ఇది. మరి ఈయన మా రాజ్యాంగంలో లేనప్పుడు ఈయన ఒక పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడిగా ఇవన్నీ ఎలా నడుపుతున్నారు? ఆ! అది పాయింటే. యెస్. ఇవి 2 ఏంటంటే 2 యాక్ట్స్‌లో ఉన్నాయి. ఒకటి 1977 సాలరీస్ యాక్ట్, ఇంకోటి 1955 ఈ యాక్ట్. దాని ప్రకారం ఇది నడుస్తుంది. అలాగని అవును సార్. ఇప్పుడు క్యాపిటల్ అనే పదం కూడా 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని ఉంది. ఆ యాక్ట్‌లో ఆ! మెన్షన్ చేసుంది. ఏంటంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 ఇయర్స్ అననేసి, అలాగే అవును. ఆంధ్రప్రదేశ్‌కి క్యాపిటల్ అననేసి ఉంది. అక్కడ ఏమి హ్మ్. పేర్లు మెన్షన్ ఇప్పుడేంటంటే ఆ క్యాపిటల్ అనే పదం దగ్గర ఈ ఏపీ సీఆర్‌డీఏ పరిధి ఉంది కదా! 2014లో చేసింది. సో, ఇది అవును సార్. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియను అననేసి ఇచ్చి హ్మ్. ఇప్పుడు పార్లమెంట్‌లో ఆమోదింపజేశారు. సో, యెస్. యెస్. ఆయన అపోజిషన్ లీడర్‌గా గాని, లేకపోతే రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఏ విధంగా కొనసాగుతున్నాడో, దానికి చట్టబద్ధత ఉంటే దీనికి చట్టబద్ధత ఉన్నట్టే. దానికి ఓకే. రాజ్యాంగంలో ఉంటే దీనికి రాజ్యాంగంలో ఉన్నట్టే. దానికి లేకపోతే ఇది లేనట్టే అన్నమాట. సో, ఈ ఓకే. ఓకే. జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తా ఇదంతా ఉంటాడు. మరి అదన్నీ లేనప్పుడు ఈయనే ఉండి
3 రాజధానులని ఒకసారి, ఇప్పుడు ఇంకో 3 టౌన్‌ల రాజధానులని ఒకసారి, ఒకసారి ఇదంతా విజయవాడ అంటాడు, ఒకసారి అమరావతి అంటాడు, ఒకసారి వైజాగ్ అంటాడు, ఒకసారి రాజధాని లేదంటాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు చెబుతా ఉంటారు. అవునవును. సో, అయితే మొన్న చూసుకుంటే పార్లమెంట్‌లోనూ, అలాగే రాజ్యసభలో ఈ రాజధాని బిల్లుని ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉండే బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కూడా, ఎందుకంటే వాళ్ళకి లోక్‌సభలో మెంబర్స్ లేరు. రాజ్యసభలో మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా మద్దతు తెలిపారు. కానీ ఇప్పుడు బయటకొచ్చి మళ్ళీ అంటే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్‌కి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి వి. ప్రకాష్ అనే వ్యక్తి కొన్ని హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అంటే అమరావతి అంటే కమరావతి అని చెప్పేసి వీళ్ళు కూడా అంటే సేమ్ వైసీపీ పార్టీ వీళ్ళు కూడా వాడుతున్నారు. ఎలా చూడొచ్చు దీన్ని? ఓకేనండి. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు రాజ్యసభలో సపోర్ట్ చేశారు. ఎందుకంటే లోక్‌సభలో అవును. ఎంపీలు లేరు కాబట్టి. రాజ్యసభలో సపోర్ట్ చేయటానికి ఒకటి వాళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా అక్కడ పాస్ అయిపోద్ది అనే రీజన్ తోటి ఒకటైనా అయ్యుండొచ్చు. లేకపోతే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకమైన యాంటీ గాని లేకపోతే ఇదంతా ఉంది. అది ఆల్రెడీ మళ్ళీ తమకు కూడా ఇది పట్టుద్ది అనే ఉద్దేశంతోటే కావచ్చు. ఎందుకంటే గతంలో ఎలక్షన్స్ టైమ్‌లో చూసారు కదా! చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ గారి కామెంట్స్ ఏ విధంగా ఇంపాక్ట్ అవును చేసినాయి సార్. వాళ్ళ రిజల్ట్స్‌ని అననేసి. సో, ఇవన్నీ అవును. దృష్టిలో ఉంచుకొని మనకెందుకులే అననేసి కామ్‌గా ఉండుండొచ్చు. ఆ అలాగే ఇంపాక్ట్ దాని మన మీద జూబిలీ హిల్స్ బై ఎలక్షన్‌లో కూడా చూయించింది. సో, అందుకని కామ్‌గా అయ్యుండొచ్చు. రెండోది యాహ్! వాళ్ళ పార్టీ నుంచి ఏ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు వాళ్ళొచ్చేసరికి. అలాగే మీకు ఆ రోజు ఓకే. చూసారంటే నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళదే గదండీ! వాళ్ళు చూస్తే పాస్ అయిన రోజు ఫస్ట్ మెయిన్ యాహ్! హెడ్‌లైన్‌లోనేమో ఒకటి చంద్రబాబు నాయుడు గారి మీద కామెడీ చేస్తా ఏదో ఏసారండి. గ్యాస్ గురించి ఏదో అననేసి. అలాగే ఇంకొంచెం ఓకే. పెద్ద హెడ్‌లైన్ తోటి ఏసిందేంటంటే జగన్మోహన్ రెడ్డి గారుండి తెలంగాణ సెక్రటేరియట్ అద్భుతంగా ఉంటది అననేసి మాట్లాడింది సారు. అలాగే ఆ హ్మ్. కిందొచ్చేసరికి అమరావతికి చట్టబద్ధత అని చిన్నదేశారనమాట. ఓకే. ఎలా సపోర్ట్ జేశారు, అలాగే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అననేది కొంతమేర ఇది కనపడతా ఉంటుంది. మీరంటుంటే నాకు ఆ మాట గుర్తొస్తుంది సార్. "నువ్వు పోనిదా యాగమ ఆగునది కాదు" అనని జెప్పేసి శకుని అంటే తప్పనిసరి పరిస్థితిలో దుర్యోధనుడు వెళ్తాడు. అలాగా వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా అమరావతి ఆగునది కాదు అన్నట్టయింది. ఆ! ఓకే. రీజన్స్ ఏదైనా కావచ్చు. కాకపోతే అలా అయితే జరిగిందనమాట. నమస్తే తెలంగాణలో ఇలా యాహ్! ఏసారు. అలాగే నెక్స్ట్ అవును. మీకొచ్చేసి మీరు ఇందాకన్నారు వి. ప్రకాష్ అనే అతను బయటకొచ్చేసి యెస్. అమరావతి యెస్. ఇది అవునండి. అబద్ధం. ఆయన మరి ఆయన ఏ బేస్ మీద మాట్లాడుతున్నారో ఏంటో అర్థం కాదండి. ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, అదుండేసరికి ఫస్టు అన్ని కమిటీలు కూడా ఉండి, ఒంగోలులో రాజధాని పెట్టాలి అననేసి రిపోర్ట్ ఇచ్చారు. కానీ చంద్రబాబు ఓకే. నాయుడు గారు ఉండేసి ఆ ఒంగోలు ఏరియాలో ఆ రీజియన్‌లో పెడితే వాళ్ళ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు తక్కువగా ఉంటారు కాబట్టి, ఇక్కడ వీళ్ళు కమ్మ ఓకే. సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు అంటారు. అసలు ఓకే. ఆయనకి మరి ఏం తెలుసో అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్ ఏ కమిటీ కూడా ఒంగోలులో పెట్టాలి అనే రిపోర్ట్ గాని, దొంగకొండ ఈ రిపోర్ట్స్ ఇవ్వలేదండి. ఏది శ్రీకృష్ణ కమిటీ హ్మ్. గాని, ఏది గాని. సో, ఓకే. అందరూ వచ్చేసరికి ఈ రీజియన్‌లో అననేసి విజయవాడ, గుంటూరు రీజియన్ అననేసి చెప్పారు. అలాగే కొంతమంది ఎవరికి వాళ్ళు ఆ స్టేట్ జరిగేటప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. కొంతమంది ఒంగోలు అయితే బావుంటదని, కొంతమంది గుంటూరు అయితే, కొంతమంది ఇదే అననేసి. అంతేగాని ఏ కమిటీ హ్మ్. ఇవ్వలేదు. అలాగే రెండోదొచ్చేసరికి ఈయన ఒంగోలులో అయితే యాహ్! కమ్మ సామాజిక వర్గం వాళ్ళు తక్కువుంటారు. ఇక్కడ ఎక్కువుంటారు అననేసి వచ్చారంటున్నారు కదా! మరి ఈయనకేం తెలుసు యెస్. మరి? మీకు ఆ ఒంగోలు రీజియనే తీసుకున్నాం అనుకోండండి. ఈయన చెప్పిన ఆ క్యాపిటల్ యెస్. రీజియన్ కింద. ఒంగోలులో యెస్ సార్. ఈరోజు అసెంబ్లీ అయిన వరకి స్టాటిస్టిక్స్ తీస్తే ఒంగోలు నియోజకవర్గంలో 23,000 మంది కమ్మ సామాజిక వర్గం ఓటర్స్ ఉంటారండి. దాని పక్కన ఓకే. అనుకున్న కందుకూరు వచ్చేసరికి 45,000 ఉంటారు. ఇటు పక్కన ఓహ్! సంతనూతలపాడు వచ్చేసరికి 45,000 ఉంటారు మళ్ళీ. అటు పక్కన ఓకే. దర్శి వచ్చేసరికి 28 ఉంటది. ఇటు పక్కన పర్చూరు హ్మ్. వచ్చేసరికి 45,000. అద్దంకి స్టేట్‌లో ఓకే. హైయెస్ట్ అన్నమాట 48,000 ఉంటదన్నమాట. సో, ఓకే. ఈ పర్టిక్యులర్ రీజను స్టేట్‌లో హైయెస్ట్ కమ్మ పాపులేషన్ ఉండే ఈ నియోజకవర్గాల్లో ఇవే అండి ఉండేది. అదే అవును మీరు సార్. ఇప్పుడు పెట్టిన రాజధాని ఏరియా తీసుకున్నారనుకోండి. అసలు ఫస్ట్ తాడికొండ ఎస్సీ నియోజకవర్గం. అది తీసి పక్కన ఎస్సీ పెడితే నియోజకవర్గం. అవును. అక్కడ ఉండేసరికి 21,000, 22,000 ఆ రేంజ్‌లోనే ఉంటది. అలాగే ఇక అవును. మంగళగిరి అయితే 11,000. అలాగే ఆ హ్మ్. పక్కన గుంటూరు వెస్ట్ గాని, ఇవి గాని, పెదకూరపాడు గాని ఇవి తీసుకున్నా గాని 21,000, 20,000 లోపే ఉంటాయి. అదే ఓకే. ఇటు ఒంగోలు రీజియన్ ఈయన ఏదైతే వి. ప్రకాష్ కామెంట్ చేశాడో, ఆ ఒంగోలు రీజియన్, కందుకూరు ఈ రీజియన్‌లో తక్కువ మంది ఉంటారని. అక్కడ కందుకూరు, పర్చూరు, అద్దంకి అన్నిట్లో 45,000 సంతనూతలపాడు అన్నిట్లో కూడా 40,000 పైన ఉంటారు. అలాగే ఒంగోలులో ఓకే. 20,000 పైన ఉంటారు. దర్శిలో 20,000 పైన ఉంటారు. అన్నిట్లో ఇది. ఇక్కడుంది కేవలం అవును. ఎంతమంది? ఇక్కడ 12,000, 20,000 ఈ లోపే ఉంది. మరి ఎక్కడ యాహ్! కమలహాసన్ ఇది. సో, ఆయన ఓకే. బేస్‌లెస్ కామెంట్స్ అన్నమాట. ఆయన ఏ అవగాహనతోటి చేశారో అనేది తెలీదు. రెండోది
ఇదే కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా చేస్తా ఉన్నారు ఇదివరకిట్లో. గతంలో వాళ్ళు చేశారు అనేక మార్లు. వాళ్ళు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా! 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏపీసీఐడీఏ ఈ డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటది. అక్కడ ఎవరెవరికి పొలాలు కొన్నారు, ఎవరెవరు ఏంటి అననేసి. వీళ్ళు ఆరోపణలు అవును సార్. చేస్తున్నట్టు అక్కడ కమ్మ సామాజిక వర్గానికే ఇవన్నీ ఉంటే వాళ్ళు ఎప్పుడో బయట పెట్టేవాళ్ళు ఆ డేటా మొత్తం. నిజమే వాళ్ళు సార్. ఊరికి మాట్లాడటం తప్పిస్తే ఏనాడు వాళ్ళ చేతుల్లో మొత్తం డేటా ఉన్నా కూడా బయట పెట్టలేదు. ఎందుకంటే అది మొత్తం తప్పుడు ఆరోపణలు వాళ్ళు చేస్తున్నాయి కాబట్టి. యెస్. యెస్. సార్ గతంలో కూడా వాళ్ళు చేసిన ఆరోపణ ఒకటుంది. అదేంటంటే ఇన్సైడర్ ట్రేడింగ్ చంద్రబాబు నాయుడు అంటే మీరిప్పుడు సందర్భం తీసుకొచ్చారు కాబట్టి నాకు జ్ఞాపకం వచ్చింది. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేవాళ్ళు. ముందే వాళ్ళకి అమరావతి అక్కడ వస్తుందని తెలుసు. అందుకనే వాళ్ళ బినామీల చేత అక్కడ కొనిచ్చాడు చంద్రబాబు అని. అదయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అమరావతిలో పనులన్నీ కూడా కమ్మ వాళ్ళకే అప్పగించారు. రామోజీరావు వియంకుడికి ఇచ్చారు పనులు. వాళ్ళకే కమ్మ వాళ్ళకే 90% పనులు అప్పజెప్పేసి పెద్ద పెద్ద పనులన్నీ వేల కోట్ల పనులు వాళ్ళకి అప్పజెప్పి ఎక్కువ రేట్లకి వాళ్ళకి పనులు ఇచ్చి ఆ ద్వారా వాళ్ళ నుంచి కమిషన్లు తీసుకుంటున్నాడు చంద్రబాబు అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు రెగ్యులర్ గా చేసే ఆరోపణలు మీరు మళ్ళీ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది తెచ్చారు కాబట్టి ఒక జస్ట్ ఒక రీఫ్రెష్ కోసం అని అంతకుముందు ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ డేటా చూపించింది ఎవరిదండి శ్రీభరత్ గారిది. శ్రీభరత్ గారి చూపించారు. ఆ శ్రీభరత్ గారు కొన్నది ఎప్పుడు 2009లో అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. అది కూడా జగన్ ట్యాక్స్ సైడ్ అటు సైడ్ ఉన్న దాన్ని తీసుకొచ్చి అది ఇన్సైడర్ ట్రేడింగ్ అని చూపించబోయారు. అలాగే పయ్యావుల కేశవ్ గారు ఏదో కొన్నారు అనేసి ఇది చూపించబోయారు. పయ్యావుల కేశవ్ గారి కంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆడ కొడాలి నాని వీళ్ళు ఉన్నారు అక్కడ. సో ఎవరిది ఇన్సైడర్ ట్రేడింగ్ ఇవన్నీ బయటికి కనపడినాయి అనమాట. అందుకనే ఏ కేసులు ఏది ఫైల్ చేయలేకపోయారు దాని మీద ఇన్సైడర్ ట్రేడింగ్ అనే దాని మీద. అది అయిపోయింది. అలాగే నెక్స్ట్ మీరు అంటున్నారు అమరావతి వర్క్స్ అనేసి. ఇది కూడా అంతేనండి బేస్లెస్ ఇది ఆరోపణలు. అవి ఎవరు ఏంటి ఎంత అనేది చూపించాలి కదా. మీకు నాకు మొత్తం కలిపి 12 కంపెనీలకు ఇచ్చారండి అక్కడ వర్క్స్. సో ఆ 12 కంపెనీస్ లో కమ్మాసు వచ్చేసరికి బిఎస్ఆర్, ఎంబీఆర్ ఇంకోటి ఆర్బిఆర్ ఈ 3 మాత్రమే అనుకుంటున్నారు. ఈ మూడింటికి కలిపి ఈ మూడింటికి 3 కూడా కాదు సార్. నాకు తెలిసి అయితే 2 బిఎస్ఆర్ అను ఆర్బిఆర్ అది ఉంటే ఇది ఉంటుంది. సో ఈ మూడింటికి కలిపి కూడా 3 అనుకున్నా ఈ మూడింటికి కలిపి కూడా ఇచ్చింది 7,800 కోట్లు అండి. ఓకే. అలాగే అదే ఇంకో కంపెనీకి ఇచ్చారు. అది మెగా కృష్ణారెడ్డి గారి ఎంఈఎల్ కంపెనీ. దానికి వచ్చేసరికి 10,800 11,000 కోట్లు ఇచ్చారు దగ్గర. అదే హైయెస్ట్. అలాగే నెక్స్ట్ హైయెస్ట్ ఇచ్చింది ఎన్సీసీకి ఇచ్చారండి. అది రాజుస్ది. అది కూడా క్షత్రియ. అలాగే ఇంకొకటి వచ్చేసరికి ఇది ఎల్ఎన్టీకి ఇచ్చారు. వీటికి ఇచ్చారు. ఇది ఉత్తరాది వాళ్ళది. ఇక్కడ మీకు ఇక్కడే క్లియర్ గా ఇవి కనబడతా ఉన్నాయి. ఎవరెవరి కంపెనీలు ఇచ్చారు అవన్నీ డాష్ బోర్డ్ లో క్లియర్ గా ఉన్నాయి కదా కంపెనీల లిస్టులతో సహా ఎవరెవరికి అంత ఇచ్చారని. అందరికంటే ఎక్కువ ఇచ్చారు మెగా కృష్ణారెడ్డికి. ఆ తర్వాత ఇచ్చింది ఎన్సిఎస్ రాజుకి, ఎల్ఎన్టీకి, ఇది వీళ్ళకి ఇచ్చింది అనమాట. వీళ్ళు మొన్న సాక్షిలో కానీ ఇంట్లో ఎక్కడో ఐ మీన్ వాళ్ళు చెబుతుంటేనో సాక్షి పేపర్ లోనూ చూశాను. ఏమని చూశానంటే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహిత వ్యక్తి అయిన మెగా కృష్ణారెడ్డికి 10,000 కోట్లు ఇచ్చాడు అని అనేసి చెబుతున్నారు. హాస్యాస్పదంగా అనిపించలేదండి మీకు? అదే మళ్ళీ ఉండి క్యాస్ట్ అని మాట్లాడతారు. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి గారికి అన్ని కాంట్రాక్టులు నవయుగాల నుంచి వీటన్నిటి నుంచి తీసేసి ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి ఈవెన్ పోలవరంలోను మచిలీపట్నం పోర్టు విషయంలో కూడా నవయుగ కంపెనీని తీసేసి మెగా కంపెనీకి ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ అన్ని మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చారు. అది మెగా కృష్ణారెడ్డికి ఇలానే కాదు. ఇప్పుడు వి ప్రకాష్ అని ఆయన మాట్లాడాడు కదా అమ్మాయి. ఇప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిన ఎవరు కేసీఆర్ కదా. అసలు వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితు ఇది అనేసి మరి రాస్తారో మీకు గుర్తుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదండి. అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ పెట్టిన ఇది వచ్చేసరికి అప్పట్లో పివి రమేష్ గారు అని ఉంటారు కదా. పివి రమేష్ గారి నోట్ ఫైల్ ఆధారంగా కూడా మేము చేశాము అని అప్పట్లో సిఐడి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అయితే అప్పుడు ఈయన పివి రమేష్ గారు ఏంటంటే ఇది అన్యాయం, నేను అసలు అలాంటి నోట్ ఫైల్ కూడా ఏమీ ఇవ్వలేదు. అలాగే అది స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది చాలా మంచి ప్రాజెక్ట్. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం దుర్మార్గం. నేను ఇది బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి అని ప్రెస్ మీట్ నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇస్తే ఆ తర్వాత పివి రమేష్ గారిని ప్రెస్ మీట్ పెట్టకుండా ఆపించారు. ఎలా అంటే అప్పుడు పివి రమేష్ గారు ఇక్కడ గవర్నమెంట్ దీని నుంచి వెళ్ళిపోయి మెగా కృష్ణారెడ్డి గారి కంపెనీలో పనిచేస్తున్నారు.
సో అవును. అప్పుడు మెగా కృష్ణారెడ్డి గారి ద్వారా ఒత్తిళ్లు తెచ్చారు అని అనేసి అన్నారనమాట. నువ్వు కంపెనీలో పని ఓకే. చేస్తా ఓకే. బయటకి ప్రెస్ మీట్ పెట్టకూడదని. ఆ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత రోజు ఈయన పివి రమేష్ గారు మెగా కంపెనీకి రిజైన్ చేస్తున్నట్టు పబ్లిక్ గా ఇది పెట్టారనమాట. రిజైన్ చేసి ఓకే. ఆ తర్వాత రోజు వచ్చి ప్రెస్ మీట్ కి వచ్చి మాట్లాడారు. మీకు వెరీ నిజంగా నైస్. కృష్ణారెడ్డి గారు అంత సన్నిహితుడు చంద్రబాబు నాయుడు గారికి ఇది అని అనేసి మీరు అనుకుంటే మిగతా మ్మ్. టైంలో తీసుకొని పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి ఉండి అలాంటి సమయంలో కూడా తన ఎంప్లాయీ బయటకు వచ్చి మాట్లాడతాను అన్నా కూడా ఒక చిన్న మేటరు అది కూడా మాట్లాడకుండా ఆపించారు అని అనేసి కదా మనకు కనబడుతుంది. మరి ఎస్, ఎవరికి క్లియర్ కట్ గా సన్నిహితుడు కనబడుతుంది. ఎవరికి సన్నిహితుడు అవును. అన్నట్టు అలాగే కాంట్రాక్ట్ ఇచ్చింది మీరు. సో ఇవన్నీ ఇలా కనపడతా ఉన్నాయి. అన్ని కనపడుతున్నా కానీ క్యాస్ట్ అని ఇదని ఏదంటే అది ఆరోపణలు చేస్తారు. యా, థ్యాంక్ యూ గంగాధర్ గారు, అనేక విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.